నమో నారాయణాయ. ఆండాళ్ సమేత శ్రీరంగమన్నార్ దివ్య తిరువడిగలే శరణం. పావన ధనుర్మాస వేళలో పన్నిద్దరాళ్వార్ల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆండాళ్ తల్లి విరచించినటువంటి తిరుప్పావై అయినా, పన్నిద్దరాళ్వార్లు వ్రాసినటువంటి 4000 పాసురాలైనా, విష్ణు చిత్తుల వారు పెరియాళ్వార్గా, ఆండాళమ్మ తండ్రిగా ఆయన పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం అంటూ శ్రీరంగమన్నార్ జయము జయము, ఆయనకు దిష్టి తగలకుండా ఉండుగాక అని ఆయనకి పల్లాండు పల్లాండు ఆయన కీర్తి చిరకాలం అలా నిలబడి ఉండుగాక అని ఆయన తన పాసురాల ద్వారా కాంక్షించిన తమిళం. ఈ తమిళ భాషకే ఈ గౌరవము ఎలా దక్కింది అంటే దీనికి కారణము అగస్త్య మహాముని అని చెప్తారు. అగస్త్య మహాముని, లోపాముద్ర, వీళ్ళిద్దరి జంటను మనం సదా తలచుకుంటూ ఉంటే సుఖవంతమైన జీవితం మనకు సంప్రాప్తిస్తుంది అని అంటారు. మనం చిన్నప్పుడు పిల్లలకి పాలు తాగించిన, గోరు ముద్దలు తినిపించిన, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటాం కదా. మరి ఈ ఆధునిక కాలంలో అలవాటు ఉందో లేదో కానీ మా చిన్నతనంలో కూడా మేము చిన్నపిల్లలకి అన్నం తినిపించగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేవాళ్ళం. వాతాపి రాక్షసుణ్ణి మృంగివేసి అతన్ని తన కడుపులోనే జీర్ణం చేసుకున్నట్ట అగస్త్య మహాముని. అటాంటి ఇటాంటి ఋషి కాదు ఆయన, సముద్రాలన్నీ కూడా తాగేసిన వాడు అగస్త్య మహర్షి. అలాంటి అగస్త్య మహర్షి ఈ తమిళ భాషలో పాసురాలన్నిటినీ కూడా వ్రాసేందుకు కారకుడయ్యాడు అని అంటారు అగస్త్య మహాముని. ఈ అద్భుతమైనటువంటి సాహిత్యము ఇలా తమిళ భాషలో ఆవిష్కరింపబడేందుకు ఒక గొప్ప కారణం కూడా ఉంది. ఆ కారణం ఏమిటి? అగస్త్య మహాముని తమిళానికి అంత ప్రాచుర్యం ఎందుకు తీసుకుని వచ్చాడు? ఈ విషయాలన్నీ కూడా మనం కథలుగా చెప్పుకుంటే ఎంతో ఉత్సాహాన్ని, మనకి ఉత్కంఠభరితమైనటువంటి కథలన్నమాట ఇవన్నీ కూడా. అగస్త్య మహాముని గురించినటువంటి కథలు, వాతాపి జీర్ణం గురించిన కథ కాదు, సముద్రాలను త్రాగిన కథ కాదు, అంతకంటే ఇంకా ఉత్కంఠభరితమైనటువంటి కథ అన్నమాట ఇది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంతో ముడిపడి ఉన్న కథ ఇది. ఏమిటి అంటే అగస్త్య మహాముని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చూద్దామని కైలాసానికి వెళ్ళిపోయాడట. అప్పటికే దేవతా గణాలన్నీ కూడా అక్కడ చేరున్నాయి, మునిగణాలన్నీ అక్కడ చేరున్నాయి. అక్కడ ఏమైంది? ఒక్కసారిగా భూమి కాస్తగా కుంగినట్టుగా అనిపించిందట. ఎందుకు కుంగింది భూమి అంటే అగస్త్య మహాముని యొక్క బరువు, రెండింతలు బరువు ఉన్నవాడు అగస్త్య మహాముని. ఆ రెండింతల బరువు ఉన్నటువంటి అగస్త్య మహాముని వల్లే ఈ భూమి కాస్త కుంగుంది అన్నాడట విశ్వకర్మ. తనను అలా అందరి ముందు అపహాస్యం చేసినందుకు అగస్త్య మహామునికి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చింది. నా ఆకారాన్ని నువ్వు పరిహాసమాడావు కదా. విశ్వకర్మ అతని యొక్క పని ఏమిటి? శిల్పకారుడు కదా. విశ్వకర్మ శిల్పకారుడు. అగస్త్య మహామునికి కోపం వచ్చి, నన్ను పరిహాసమాడావు కాబట్టి నీవు, నీ వంశస్థులు అందరికీ కూడా భూలోకంలో తగిన గౌరవము లభించదు, తగిన వేతనము కూడా లభించదు, ఇది నా శాపం అన్నాడు అగస్త్య మహాముని. నేను ఏదో యథాలాపంగా అన్నందుకు నా వంశాన్నంతా కూడా నువ్వు శాపం
ఇచ్చావు కదా, కాబట్టి నీకు నేను కూడా తిరుగు శాపం ఇస్తున్నాను అని విశ్వకర్మ ఏం చేశాడు? నీవు సృష్టించినటువంటి తమిళానికి సరైన గౌరవం లభించదు, ప్రామాణికత లభించదు అని తను కూడా తిరుగు శాపం ఇచ్చాడు. విశ్వకర్మ ఏం తక్కువవాడు కాదు కదా. దేవలోకంలో ఎక్కడ భవన నిర్మాణం కావాలన్నా, శిల్పాలు అందంగా చెక్కాలన్నా విశ్వకర్మను సంప్రదించవలసినది. అలాంటి విశ్వకర్మను అగస్త్యుడు శపించడం, మళ్ళీ విశ్వకర్మ కూడా అగస్త్యుని శపించడం, ఇలాగ జరిగిందనమాట. ఇద్దరూ ప్రతిభా సంపన్నులే, ఉద్దండ పిండాలే. ఇద్దరికీ కూడా శాపాన్ని అనుభవించవలసే వచ్చిందనమాట. కొన్ని కారణాల వల్ల అగస్త్యుడు దక్షిణ భారతంలో తన స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. కారణం ఏమిటి అంటే, వింధ్య పర్వతము ఎత్తుగా పెరిగిపోతూ ఉంది. ఆ వింధ్య పర్వతం ఎత్తుగా పెరిగిపోవటం వల్ల ఇటు దక్షిణాదికి అక్కడ ఉత్తరాన ప్రవహించేటువంటి నదులు కానీ, అక్కడున్నటువంటి ప్రాకృతిక సంపద కానీ అందేటువంటి మహద్భాగ్యం తగ్గుతూ ఉండటం వల్ల దేవతలందరూ అతన్ని ప్రార్థించారు. అగస్త్య మహాముని, నీ ఒక్కడే వింధ్య పర్వతాన్ని నువ్వు కట్టుదిట్టం చేయగలవు, కాబట్టి నీవు కాస్త కరుణించి వింధ్య పర్వతాన్ని ఒక రకంగా అది ఎదుగుదలకి కాస్త అడ్డుకట్ట వేయాలి అనగానే అగస్త్యుడు ఏం చేశాడంటే, వింధ్య పర్వతాన్ని దాటి వచ్చి నేను కొన్ని రోజులు ఇక్కడ ఆగి వస్తాను, అంతవరకు నువ్వు పెరగకుండా అలాగే ఉండు అని చెప్పేశాడనమాట. వింధ్య పర్వతం శిరసావహించవలసి వచ్చింది కాబట్టి వింధ్య పర్వతం అక్కడికి ఆగిపోయింది, దాని పెరుగుదల ఆగిపోయింది. అలాగా అగస్త్యుడు దక్షిణంలో ఉన్నందువల్ల అతడు దక్షిణాదిన స్థిరపడటం, తమిళ భాషని రూపొందించడం జరిగింది. తమిళ భాషని రూపొందించడం వల్ల ఇప్పుడు విశ్వకర్మ శాపానికి కూడా తమిళ భాష గురైంది. మరి విశ్వకర్మ శాపానికి గురైనటువంటి తమిళంలోనే మళ్ళీ ఈ 4000 పాసురాలు ఎలా వచ్చాయి? దానికి కారణం ఏమిటి? వచ్చే భాగంలో మనం తెలుసుకుందాము. ఆండాళ్ రంగమన్నార్ దివ్య తిరువళిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.